దేవుడు మన పట్ల తన ఆలోచనలు నెరవేర్చబడాలి. దేవునికి మన పట్ల మంచి మనసు కూడా దేవునికి మన పట్ల కలగాలి. అంటే ఆయనది మంచి మనసే, మనది మంచి మనసు కాదు కాబట్టి కొంచెం దేవుడు కఠినమైపోతూ ఉంటాడు. మన జీవితంలో మనం అనుకున్నటువంటి ఆ యొక్క కార్యము యేసయ్య తలపెట్టాలి. ప్రభు మనకు జయ జీవితం అనుగ్రహించాలి. ప్రభు మనకు స్వస్థతను కలుగు చేయాలి. ప్రభు మనలను మన జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా ఆయన మనం చేయబట్టుకొని నడిపించుతూ ఉండాలంటే దేవునికి ఏముండాలి? దేవునికి సమస్తం ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మన జీవితంలో ప్రభు చెయ్యుటకు, ప్రేమను పంచిపెట్టుటకు, స్వస్థత అనేటువంటి ఆ వరాన్ని ప్రభు మనకి ఇవ్వుటకు, ఒక చిన్నపాటి జాబు ప్రభు మనకి ఇవ్వుటకు, మన జీవితంలో మేలు జరుగుటకు, మన జీవితంలో కుటుంబం అంతా దీవెనకరంగా మార్చబట్టుకు, ఇవన్నీ మన జీవితంలో యేసయ్య చేయుటకు మన అందరి ఆయనకి కనికరము కలగాలి. దేవునికి స్తోత్రం చెప్దా. ఆయనకి మన ఎడల కనికరము కలిగినప్పుడే ఇవన్నీ మన జీవితంలో ప్రభు చేస్తాడు. యేసయ్యకి మన ఎడల కనికరము కలగకపోతే ప్రభు ఒక్క కార్యము కూడా చేయడు, ఒక్క మేలు కూడా ప్రభు చేయడు, ఒక్క అద్భుతము కూడా మన జీవితంలో ప్రభు చేయడు. ఒక చిన్న జ్వరం వచ్చినా కానీ ప్రార్థన చేసుకున్నా కానీ ఆ జ్వరం కూడా తగ్గదు, స్వస్థత కలగదు. ఒక 10,000 రూపాయల అవసరం తీరటానికి కూడా ఆయన కనికరం లేకపోతే అవసరము తీర్చబడదు. రాస్తున్న పరీక్షలు జయము కలగాలన్నా ఆయన కనికరం లేకపోతే జయము కలగదు. నుంచోవాలన్నా, మాట్లాడాలన్నా, కూర్చోవాలన్నా, బయటికి వెళ్ళి మన క్షేమముగా ఇంటికి తిరిగి రావాలన్నా, ఏ పరిస్థితుల్లోనైనా యేసయ్య కనికరము లేకపోతే మనం భూమి మీద ఏమీ చేయలేము. దైవికమైన కార్యాలు మనం పొందలేము. దేవునికి స్తోత్రం. మరి దేవుని కనికరం మన మీద ఉండాలి. దేవుని వాత్సల్యత మన అందరి ఎడల మరి కనపరచబడాలి. అంటే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం మీ బైబిల్ ఓపెన్ చేయండి. చిన్న మాటను చదువుకుందాం మనమంతా. పద్దెనిమిదవ కీర్తన, దావీదు రాసిన కీర్తన గ్రంథం 18వ కీర్తన 50వ వచనము. చాలు. ఇక్కడ మనం బాగా గమనిస్తే దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. ఆమె చెప్పండి మీరు అందరు గట్టిగా. దావీదుకి తన సంతతికి, వినండి, దావీదుకు పుట్టినటువంటి బిడ్డలకి, కుమారులకి, కుమార్తెలకి, దావీదుకి తన సంతతికి ఒకరోజు కనికరము చూపటము కాదు. వినండి, ఒకరోజు దేవుడు కనికరము చూపటము కాదు, నిత్యము కనికరము చూపువాడవు. ఆమేన్. చేతులు చబ్బనంత గట్టిగా వెళ్ళి చెప్దాం. నాకు ఈ మాట చాలా నచ్చిందండి. ఒకరోజు కనికరం చూపి రెండో రోజు కఠినముగా దేవుడు మన జీవితంలో మారిపోతాడు. ఎందుకు మారిపోతాడంటే ఆయన కఠినస్తుడు కాదు. మీరు ఆలోచించండి, దేవుడు కనికరము కలిగిన వాడే కానీ కఠినము చూపించేవాడు కాదు,
కఠినమైన దేవుడు కాదు ఆయన. ఇతను చోటన కొయ్యేవాడు అని ఒక మాట ఉన్నది కండి అక్కడ. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఒక వ్యక్తికి 10 తలాంతులు ఇచ్చాడు, రెండో వ్యక్తికి 2 ఇచ్చాడు, మూడో వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 10 తలంతులు అంటే తలాంత్ అంటే అక్కడ ఎంత ఉండదు? 36 రూపాయలు ఎంత చూడండి. 3600 రూపాయలు. ఎంత వచ్చి 1 తలాంతు 3600. పుట్టినోట్లు ఏముంది? ఎన్నో అధ్యాయమా వచ్చింది చెప్పు. ఓకే థ్యాంక్స్. ఓకే, చేతులు చాపు గట్టిగా చెప్దాం. 1 తలాంతు వచ్చి ఎంత అండి? 3600 రూపాయలు. అంటే ఇప్పుడు 10 తలాంతులు ఇచ్చాడు ఎవరికి? మొదటి వ్యక్తికి. నీకున్న అప్పులను తీర్చుకొని మంచిగా వ్యాపారం చేసుకొని వృద్ధి చేసుకొని కొంత సంపాదించుకోమని చెప్పాడు. అప్పుడు 3600 ఇంటూ 10 ఎచ్చవేయండి అంత. అప్పుడు ఎన్ని డబ్బులు వస్తాయి? 36,000. రెండో వ్యక్తిని పిలిచాడు. నేను దూరదేశం వెళ్ళిపోతున్నాను, మరలా నేను తిరిగి వచ్చేటప్పుడు కల్లా మీరు ఈ 2 తలంతులు నేను నీకు ఇస్తున్నాను, ఖర్చు పెట్టి మీ బాధలు మీ సాధకాలను తీర్చుకొని మిగిలినవి మీరు నాకు చూపించండి, మరలా నాకు రిటర్న్ మీరు ఇవ్వాలని చెప్పాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు 2వ తలంతులు అంటే ఎంత? అప్పుడు 3600 ఎంత అండి? 7,200. మూడో వ్యక్తికి కూడా 1 తలాంతు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కొన్ని రోజులున్న తర్వాత దేశాంతరం పోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మొదటి వ్యక్తిని పిలిచాడు. దానికి నేను కొన్ని సంపాదించుకున్నాను, ఖర్చు పెట్టాను అన్నాడు. రెండో వ్యక్తిని అయ్యా నేను 4 సంపాదించుకున్నాను. మొదటి వ్యక్తి రెండో వ్యక్తి బాగా చెప్పారు. లాస్ట్ వ్యక్తి ఏమన్నాడండి? ఇత్తన చోట కోత కోస్తావు నువ్వు, చల్లన చాట పంట కూర్చుకున్న వాడవైనా. దేవుని ఏమన్నాడని చెప్పండి మీరు. ఇప్పుడు మీరు నోరు చెప్పండి. దేవుని ఏమన్నాడు? నువ్వు కఠినుడు అని నేను వెరుగుదును. అబ్బా, నీ తలాంతుని తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టాను? భూమిలో దాచిపెట్టాను. మరలా భూమిని త్రొవ్వి మరలా నీ తలాంతుని నీకు ఇస్తాను అంటున్నాడండి. ఇప్పుడు ఇతని విషయంలో వినండి, ఇతని హృదయమే కఠినమైనది కాబట్టి ఇతని విషయంలో దేవుని ఎలా భావించాడు? దేవుడు కఠినుడు, విత్తన చోట కొయ్యవాడు, పంట చల్లని చోట కూర్చుకున్నవాడు అని చెప్తున్నాడు. దేవుడు ఇతని ఏళ్ళు ఏం చేశాడండి? దేవుడిచ్చిన తలాంతును ఖర్చు పెట్టుకోకపోవటం వల్ల, దేవుడిచ్చిన కృపను ఖర్చు పెట్టుకోకపోవటం వల్ల, దేవుడిచ్చిన ఆశీర్వాదం నిలబెట్టుకోకపోవటం వలన, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మనిషి నిలబెట్టుకోలేకపోవటం వల్ల, దేవుడు మనిషికి ఇచ్చిన సాక్ష్యాన్ని నిలబెట్టుకోకపోవటం వలన ఏం జరిగిందండి? అతని యొద్ద నుంచి దేవుడు ఏం చేశాడు? తీసివేసి అతని ఎడల అతను చెప్పినట్లుగా యేసయ్య కఠినుడిగా మారాడు. ఆమేన్. కఠినత్వాన్ని చూపించాడు. అయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటంటే, ఒక రోజున దేవుడు మన విషయంలో జాలి పడుతున్నాడు, కనికరం చూపుతున్నాడు. ఇంకొకసారి ఆయన కఠినుడిగా మారుతున్నాడంటే యేసయ్య కఠినుడు కాదు, కానీ మన క్రియలే ఆయనకి కఠినత్వము చూపుతున్నాయి. ఆమేన్. మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క నిర్ణయాలు, మన యొక్క తీసుకున్నటువంటి చెడ్డ గుణాలు, చెడ్డ క్రియలు, అపవాదికి సంబంధించిన స్వభావాల వలన మనల్ని చూసి దేవుడు కఠినుడిగా మారుతున్నాడు. అయితే ఇక్కడ దావీదు సంతతిని గురించి ఈ రాత్రి దేవుడు ఏమని మాట్లాడుతున్నంటే, దావీదు తనకిచ్చిన సంతతి వారికి నిత్యమో యెహోవా కనికరము చూపువాడు. ఎందుకు దావీదుకి, తన సంతతికి, తన పిల్లలకి, తన కుమారులకి, తన కుమార్తెలకి ఎందుకు దేవుడు నిత్యము, ఒకరోజు కాదు, ప్రతి క్షణం ప్రతి గడియ దేవుడు కనికరము చూపుతూనే ఉన్నాడు, జాలి పడుతూనే ఉన్నాడు, ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు, కార్యాలు చేస్తూనే ఉన్నాడు, అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. దీనంతటి కారణం ముందుంది ఒక వాక్యము.
ఏముంది? ముందు చదివిన వాక్యం ఉందండి. అది అభిషేకించబడిన దావీదు. చేతుల చాపు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. నువ్వు 2 చేతుల పైకెత్తి, దేవుని చేత నువ్వు అభిషేకించబడాలి. నువ్వు దేవుని చేత నిజంగా నువ్వు అభిషేకించబడితే నీ గర్భములన్న వారికి, నీకు యేసయ్య భూమి మీద నిత్యము కనికరము చూపుతాడు. నీ పిల్లలకి కనికరము చూపుతాడు. దేవుని కనికరము నీ మీద చూపబడితే 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది ప్రజలు తినగా 12 గంపలు మిగిలి నీ తృప్తిపరచబడెను. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు కనికరపడ్డాడు కాబట్టి తప్పిపోయిన కుమారుని మళ్ళీ యేసయ్య తన పాదాల దగ్గర చేర్చుకున్నాడు. అర్థమవుతుందండి? తప్పిపోయిన కుమారుడు లోకములో తప్పిపోయాడు, దేవుని కృపకు దూరం అయిపోయాడు, తీర్మానం విషయంలో తప్పిపోయాడు, ప్రార్థించే విషయంలో తప్పిపోయాడు, సహవాసం విషయంలో తప్పిపోయాడు, వాక్యం విషయంలో తప్పిపోయాడు, సన్నిధి విషయంలో తప్పిపోయాడు. ప్రతి విషయంలో తప్పిపోయి దేవునికి సుదూరముగా జీవించి యేషులతో సాంగత్యం చేసినటువంటి వ్యక్తి. అయితే దేవుడు అతని మీద కనికర పడ్డాడు కాబట్టి మళ్ళా తండ్రి ఇంటికి చేర్చుకునేను. పోగొట్టుకున్న దానికంటే రెండోదిగా ప్రభు అతను ముద్దాడటము, అతని ఎడల ప్రేమను చూపించడం, అతని ఎడల దేవుడు కృప చూపించడం ఒక ఉన్నతమైనటువంటి పరసంబంధమైన రాజ్యానికి అర్హుడుగా మార్చుకున్నాడు. కారణము తప్పిపోయిన కుమారులు ఏముంది? కఠినత్వము ఉండలేదండి. తప్పిపోయిన కుమారులు ఏముందండి? పశ్చాత్తాపం ఉంది. ఆమేన్. చేసింది తప్పే, నిజం. కొంతమంది పశ్చాత్తాపం ఉండదండి. మనం కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం, సాతానుకి మనం దగ్గర అవుతూ ఉంటాం. సాతాను మన జీవితంలో నిలయముగా కోట కట్టుకొని ఉన్నప్పుడు వాటి విషయం మనం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచినప్పుడు దేవుడు తప్పనిసరిగా మరలా మన ఎడల కనికరము చూపటం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దావీదుని దేవుడు ఏం చేశాడండి? అభిషేకించెను. నువ్వు దేవుని చేత అభిషేకించబడాలి. అది మనకి దేవుడి ఆత్మ కొడికిలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకించబడినప్పుడే నువ్వు దేవుని కనికరము పొందగలుగుతావు. అది నిత్యము నువ్వు భూమి మీద ఉన్నంత వరకు ఆ అభిషేకమును బట్టి దేవుడు నీ ఎడల కనికరము చూపుతాడు. అభిషేకం అంటే ఒక ముద్ర, ఒక గుర్తింపుతో కూడినటువంటి ముద్ర. అది అర్థం చేసుకోండి. ఒక ముద్ర లేకపోతే, ఏనండి, ఒక ముద్ర లేకపోతే ఒక వ్యక్తి గుర్తింపు ఉండదు. దావీదును ఆ రోజున సమూయేలు ప్రవక్త దావీదు ముందుకెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, ఇతను నేను కోరుకున్న ఇతను రాజుగా అభిషేకించు. ఆమేన్. ఆ రోజే దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. తైలపు బుడ్డిని పగలగొట్టి తైలమును పోసి ముందే చెప్పాడు, నీ కొమ్మును తైలముతో నింపుకొనము. దేవుడిని అడిగాడు సమూయేలు, అయ్యా నా కొమ్మును ఎందుకు తైలముతో నింపుకోవాలి అంటే, లేదు, నీ కొమ్మును తైలముతో నింపుకొనము, ఒక వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకించాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం. అది పాత నిబంధన కాలం. అది అయితే ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో నువ్వు పరిశుద్ధాత్మనే అభిషేకమనే భాషలతో నువ్వు అభిషేకించబడాలి. నువ్వు అభిషేకించబడాలండి. నీ భక్తికి అర్థం ఉండదు అభిషేకం లేనప్పుడు. నువ్వు చేస్తున్న విశ్వాస జీవితానికి అర్థము దొరకదండి. నీ ఆత్మ సంబంధమైన ప్రయాణానికి ఒక ఉద్యమం అనేది కలగదు. ఆ రోజున దావీదుని ఎందుకు అభిషేకించాడు? ఈ రోజున దేవుడు మనం ఎందుకు అభిషేకించడం లేదు? మనలో లోపాల వలన దేవుడు అభిషేకించటం లేదు. ఆమేన్. అయితే దావీదులో ఆ రోజున ఏ లోపం లేదండి. దావీదుని మంచి గుణాలు ఉన్నాయండి, మంచి స్వభావాలు ఉన్నాయండి. దావీదు జీవితంలో మనం చూస్తే నిత్యం ప్రభును స్తుతించేవాడు,
దావీదు జీవితంలో మనం చూస్తే దేవుని కృతజ్ఞత వచనాలు పలికేవాడు. దావీదు జీవితంలో మనం చూస్తే దావీదు దేవుని ఎక్కువగా మహిమపరిచేవాడు. దావీదు జీవితంలో మనం చూస్తే దావీదు తగ్గింపు జీవితం కలిగినవాడు. దావీదు జీవితంలో మనం చూస్తే యేసయ్యకు తన హృదయం ఇష్టానుసారముగా ఉంది. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, చేతులు చాపే. హల్లెలూయా. మరి ఈ రాత్రి మనం తగ్గించుకుంటున్నామా? మన హృదయం దేవునికి ఇష్టానుసారంగా ఉందా? మనుషులకి ఇష్టానుసారంగా ఉంటే ఉపయోగం ఉంది. మనుషులు మనల్ని అభిషేకిస్తారా? ఉన్న రోగాలను మనకు తగిలిస్తారు, ఉన్న సమస్యలని మన నెత్తిన పెడతారు. అంతేకా మనిషి చరిత్రను మార్చలేడు. గుర్తుపెట్టుకోండి, మనిషి చరిత్రని ఏ మనిషి చరిత్ర మార్చలేరు. అది మాత్రం నగ్గన సత్యం. నా దేవుడు పురాతన కాలంలో ఉన్నాడు కాబట్టి ఆయన మన చరిత్రలో మార్చగలిగిన వాడు. ఆమేన్. గడిగల చెప్పాలి. మనిషి పురాతన కాలంలో లేడు, పూర్వం నుంచి ఉన్నవాడు ఆయన. అందుకని వాక్యంలో కూడా నేను చదివితే నాకు చాలా స్పష్టంగా ఆ లేఖనం చాలా చక్కగా అర్థమైందండి. మీకు నేను చూపిస్తాను. ఆ మాట కూడా చదవండి. మీకా గ్రంథము 2 గట్టిగా చెప్దాం మనమంతా. నేను టిక్ చేసుకున్నాను ఆ వాక్యాన్ని మధ్యాహ్నం ధ్యానం చేస్తున్నప్పుడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనము. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనము. చాలండి. దేవుడు ఎప్పుడున్నాడండి? పురాతన కాలములో మొదలుకొని శాశ్వత కాలం ఇప్పుడు కూడా దేవుడు. మన పాట కూడా, ఆ పాట రాయటానికి కారణం ఏంటి తెలుసండి? ఈ కొత్త 2026 పాట కాదు, కొత్త పాట కాదు. ఏది? మన మీటింగులకి, మహాపండగలు ఇంకొక పాట సిద్ధపరుస్తున్నాం. పురాతన కాలం అన్న పాట, సాంగ్స్. ఆధారాలు లేకుండా సినిమా స్టైల్లో మన పాటలు ఉండవు. వాక్యం ఆధారంగా పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం దేవుడిచ్చే స్వరములు, దేవుడిచ్చేటువంటి టోన్స్ ద్వారా ఈ యొక్క రాగాలు కట్టగలిగి పాడగలుగుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. పెద్దగా చెప్దాం హల్లెలూయా. పురాతన కాలములో నుంచి శాశ్వత కాలము దేవుడు ప్రత్యక్షమగుచూనే ఉన్నాడు. ఇప్పటికి ప్రత్యక్షమగుచూనే ఉన్నాడు. ఆమేన్. కనుక ఈ రాత్రి మన జీవితంలో మనిషి చరిత్ర మార్చలేడు. వినండి ఈ సబ్జెక్ట్ చాలా జాగ్రత్తగా. ఆ రోజున దావీదుని దేవుడు ఎందుకు అభిషేకించాడు? వాళ్ళ అన్నల్ని దేవుడు ఎందుకు అభిషేకించలేదు? అదే మనం టిక్ మార్క్ చేసుకోవాలి. వాళ్ళు అభిషేకిస్తున్నాడు, మరి నన్ను ఎందుకు అభిషేకించట్లేదు? వాళ్ళకి దేవుని ఆశీర్వాదము జల్లులు వాళ్ళ మీద పడుతున్నాయి, మా మీదకి ఎందుకు పట్టం లేదు? మేము ప్రయాసపడుతున్నాం, ప్రయాసకు తగిన ప్రతిఫలం ఎందుకు అనిపించలేకపోతున్నాం? వాళ్ళు ప్రయాసపడుతున్న తగిన ప్రతిఫలం వాళ్ళు అనిపిస్తున్నారు. కారణం ఏమిటి అనేది ఇక్కడ మనం చూస్తే దావీదు వింటి చరిత్రే మనకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. దావీదును దేవుడు ఎందుకు అభిషేకించాడు? గమనించండి. ఆ రోజు 100 మంది, ఆ యొక్క యేసుక్రీస్తు తల్లి కూడా ఉంది, మేడగదిలో 100 మందిని దేవుడు అభిషేకించాడు, ఆత్మచేత నింపాడు. గనుక వాళ్ళు ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి వాళ్ళు ఎక్కడ నుంచున్న దేవుడు వారి సంతతికి, వారికి కనికరము చూపుతూనే ఉన్నాడు.
కనికరం అడిగింది యేసయ్యని. ఎందుకయ్యా వారి ఎడల మీరు కనికరం చూపుతున్నారు, ఎంత ప్రేమను చూపుతున్నారు, ఎంత జాలం చూపుతున్నారు, ఎందుకయ్యా అని ఆ రోజున కనికరం దేవుణ్ణి అడిగిందేమో. అప్పుడు దేవుడు చెప్పుంటాడు, వాళ్ళు నేను అభిషేకించాను. ఆమేన్. నేను అభిషేకించకపోతే వాళ్ళ మీద కనికరం చూపేవాడిని కాదు. మరి తక్కిన వాళ్ళ మీద ఎందుకు కనికరం చూపించలేకపోతున్నావని వాళ్ళ కనికరం అడిగి దేవుడు అంటాడు, వాళ్ళ హృదయాలు కఠినమైపోయి ఉన్నవి, బండబారిపోయి ఉన్నవి. వాళ్ళ హృదయాలు మెత్తను చేయబడలేదు, వాళ్ళ మనస్సు మెత్తను చేయబడలేదు. కఠినత్వం వల్ల కనిపిస్తుంది, మూర్ఖత్వం వల్ల కనిపిస్తుంది, తిరుగుబాటు వల్ల కనిపిస్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆకాశమును చెప్తున్నాడు, ఆకాశమును ఆలకించు. భూమితో చెప్తున్నాడు దేవుడు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల పెంచి గొప్పవారిని చేసిద్ది కానీ వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడండి? నేను పిల్లల్ని పెంచి గొప్పవారికి చేసి తిని కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. అందుకే ఎవరితో చెప్తున్నాడు? మనుషులతో చెప్పాల్సిన మాటలు ఇప్పుడు యేసు ఎవరితో చెప్తున్నాడు మీరు చెప్పండి? ఆకాశంతో చెప్తున్నాడు. ఆమేన్. ఆకాశమా ఆలకించుము. మనుషులతో చెప్పవలసిన మాటలు ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? మనం కూర్చున్న భూమితో చెవియొగ్గినుము. వాళ్ళు నా మీద, పిల్లల్ని పెంచి పెద్ద చేసింది కానీ వాళ్ళు నా మీద తిరగబడ్డారు. చూశారండి? పెంచి పెద్ద చేశాను కానీ వాళ్ళు నా మీద తిరగబడ్డారు. చూడండి, మన పిల్లల్ని కొన్ని సందర్భాలు పెంచి పెద్ద చేసి వాడికి ముక్కుడు సీవుడు చేసి వాడికి జలుబు అన్ని ఏటు జెడ్డు తల్లి పడి బిడ్డను పెంచే తల్లికి బాగా తెలుసండి. అంత చేసి చిన్ననాటి నుంచి పసి కందు నుంచి వాడికి డైర్లు తొడిగి వాడి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసులోకి తెచ్చేంత వరకు ఆ తల్లి ఆ కుమార్తెని కావచ్చు, ఆ కుమారుని కావచ్చు, ఆ బాలుని కావచ్చు, ఆ బాలికని కావచ్చు, ఎన్నో విధాలు కష్టపడి శ్రమించి తన యొక్క రక్తమంతా చిందించి కష్టపడి పెంచి పెద్ద చేస్తే ఆ పిల్లల తల్లిదండ్రుల మాట వినకపోతే ఆ తల్లి ఎంత చెలించిపోద్ది తెలుసండి? మీరు ఆలోచించండి, ఎంత చెలించిపోద్ది ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు కూడా మనల్ని కని పెంచి పెద్ద చేస్తే మీరు నా మీద తిరగబాటు చేస్తున్నారు. అందుకని దేవుడు ఎవరితో చెప్తున్నారు? ఆకాశమా, భూమి చెవకు, మీరే నాకుంది. ఆకాశం ఆలకించు, భూమి చెవకు. నీ మనసులు చెప్పనక ఆ మాటలు, ఎందుకంటే వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు, రివర్స్గా మాట్లాడుతున్నారు, నన్ను వేరే విధంగా అర్థం చేసుకున్నారు, వేరే విధంగా నన్ను గ్రహిస్తున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు ఇక్కడ. అందుకని ప్రభు వాక్యం ఏమని బోధిస్తుందంటే, దావీదుని ఎందుకు అభిషేకించాడు, దావీదు సంతతికి ఎందుకు దేవుడు కనికరము నిత్యము చూపాడు, వాళ్ళ అన్నల్ని ఎందుకు దేవుడు అభిషేకించలేదు, అది మనకు కావాల్సిన సబ్జెక్టు. దావీదు గారి నాన్నగారి పేరేం పేరండి? యెషయా. దేవునికి స్తోత్రం. మొదట అబ్బాయిని తెచ్చాడు. 1 సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి, చేతులు బయట గట్టిగా వెళ్ళి చెప్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1 చేతులు చాపి గట్టిగా మనం అంతా అల్లే చెప్దాం. చూడండి, బైబిల్ ఓపెన్ చేయండి. నేను 16వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 10వ చరణము.
అమ్మమ్మ పెద్దోడు దగ్గర చదవండి. పెద్దోడు మొదటి అబ్బాయి తీసుకుని వస్తాడు చూడు. యెషయే తన కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. ఆ ఆ ఆమేన్. చూసారండి, ఇక్కడ దేవుడు అన్నాడు. వాళ్ళ అబ్బాయి ఎవరండి? పెద్ద అబ్బాయి ఎవరు? ఎలియాబుని తీసుకొచ్చి సమూయేలు ఎదుట పెడితే సమూయేలు ఏమనుకుంటున్నాడు? ఇతను దేవుడు అభిషేకించుతున్నాడు, ఇతను నేను అభిషేకించబోతున్నాను, ప్రభువా నేను అభిషేకించబోతున్నాను తల మీద చేతులు పెట్టుతున్నప్పుడు, తైలపు బుడ్డిని తీసి ప్రోక్షించుచున్నప్పుడు, తైలపు కొమ్మును తీసి ఓపెన్ చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడండి? నీ పై వేష్యాన్ని కోరుకొని పై రూపాన్ని నేను కోరుకునేవాడిని కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టువాడను. ఆమేన్. ఈ రాత్రి గమనించండి, 7 అన్నల హృదయాలు ఎలా ఉన్నాయి మీరే చెప్పండి. ఇప్పుడు ఒకనమ్మట ఒకటి ముందు పెట్టాడుగా. మొదటిని పెట్టాడు, రెండవని పెట్టాడు, మూడవని పెట్టాడు, నాలుగోని పెట్టాడు, ఐదోని పెట్టాడు, ఆరోని పెట్టాడు, ఏడోని పెట్టాడు. 7 వరుసగా తీసుకొచ్చాడు. మరి 7 హృదయాలు ఎలా ఉన్నాయండి చెప్పండి. అక్కడ చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? మనుషులైతే పై వేష్యాన్ని పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాలు లక్ష్య పెట్టువాడును. అంటే వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయండి? వాళ్ళ హృదయాలు దేవుని ఎదుట సరిగా లేవు. వాళ్ళ హృదయాలు దురాలోచనతో నింపబడ్డాయి. వాళ్ళ హృదయాలు కోపముతో నింపబడ్డాయి. వాళ్ళ హృదయాలు సైతానుతో నింపబడ్డాయి. వాళ్ళ హృదయాలు పాపముతో నింపబడ్డాయి. వాళ్ళ హృదయాలు కొవ్విన హృదయాలుగా మార్చబడ్డాయి. బా, గొర్రె కొవ్విందిరా భలే టేస్ట్ ఉంది అంటాం. మ్యాక్ కొవ్విందిరా, పొట్టెలు కొవ్విందిరా భలే టేస్ట్ ఉంది అంటాం. అయితే దేవుడు ఇక్కడ కొవ్వుని దేనికి సాదృశ్యంగా వాడుతున్నాడు? అపొస్తలుల కార్యములు, చేతులు చాపని మధ్య గట్టిగా చెప్దాం. పెద్దగా చెప్పాలి, 2 చేతులు చాపి. చివరి అధ్యాయము, పెద్దగా చెప్దాం హల్లెలూయా. మరోసారి చెప్దాం హల్లెలూయా. చివరి అధ్యాయము 37వ వచనం, 27వ వచనం. ఈ ప్రజలు కన్నులారు చూసి, వినండి బాగా, మీరు బాగా వినాలి. మన పాటలు, కొత్త సంవత్సరం పాటలు కూడా అదే పెట్టారు దేవుని సేవకులు. ఏం పెట్టారు తెలుసా? మనకు 2026 కొత్త పాటలో కన్నులార నిన్ను చూడ ఆశయ్య. దేవునికి స్తోత్రం. చేతులు చాపి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ ప్రజలు కన్నులార చూసి చెవులారా విని. అమ్మా ఎందుకు నుంచో? కూర్చో, అక్కడ కూర్చో, లేకపోతే అక్కడ నుంచో, కూర్చో. చేతులు చాపి గట్టిగా అల్లో చెప్దాం మనం, లేకపోతే కుర్చీలో కూర్చో. చేతులు చాపి మీరు అందరూ గట్టిగా అల్లో చెప్పాలి. మరొకసారి చెప్పాలి, పెద్దగా హుషారుగా చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ప్రజల కన్నులారా చూసి, ఆగు, దేవుని కార్యాలు మనం ఎన్ని చూసాం కన్నులారా చెప్పండి? ఏ కార్యాలు చూడలేదా? పురుషులు చెప్పండి, దేవుని కార్యాలు ఏ కార్యం మీరు చూడలేదా? నోరు తెరవండి పురుషులు. ఏ కార్యం చూడలేదు మీరు? మాట్లాడండి. ఏ కార్యం చూడలేదు మీరు చూడలేదు? ఏ కార్యం చూడలేదా? కార్యం, దేవుని కార్యం చూడకపోతే మనం అందరానికి ఎలా వస్తామండి? దేవునికి స్తోత్రం. చేతుల పైకి గట్టిగా చెప్పాలి. మన ఈ మధ్య ఒక ఆమె, వినండి, ఒక ఆమె అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళిద్దంట. ఆమె అంటే అప్పుడప్పుడు, కంటిన్యూ కాదు వెళ్ళేది, అప్పుడప్పుడు వెళ్ళిద్దంట. అప్పుడప్పుడు మందిరానికి వెళ్తున్నాను అయ్యగారు అంది. అమ్మా తల్లి, నీ కొరకు మేము ప్రార్థన చేస్తుంటే, ఏది పాంచాలవారం, ఇక్కడే అమర్తులూరు పక్కన, గోడ పక్కన. ఏ ఊరది?
గోవాడ అంటే ఏంటి? గోడ పక్కన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళాం, అదిగో నేను అదిగో వాడిని తీసుకుని వెళ్ళాం. ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యగారు మా ఇంట్లో ఏం లేవు అయ్యగారు అంటే. అయ్యగారికి కళ్ళు పోయినాయేమో, నాకు కళ్ళు పోయినాయేమో, అందుకే నేను పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నామో. ఏం లేదు అయ్యగారు, నువ్వు ప్రార్థనకి వెళ్తావన్నా. అప్పుడప్పుడు వెళ్తానంది. సరే మంచిదమ్మ, ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఎంతలావు కొబ్బరికాయ, ఒక పెద్ద బొమ్మ కట్టి తాటాకుకి ఎంట్రన్స్లో తగిలిచ్చింది, సుస్వాగతం అని. ఎక్కడ తగిలిచ్చింది? నన్ను చూడండి, నా అందం చూడండి అని. ఏం లేదు అయ్యగారు అంది. అమ్మ ఏలో అందామా అంది. కన్నులారు దేవుడు చూపించిన తర్వాత, అయ్యగారు నీకు అట్లా తెలుసు అంది. తెలియకపోతే సేవ ఎట్లా చేస్తామండి? 2 సంవత్సరాలు జీవితాలు దేవుని సమర్పించుకొని, మోకాలు ఎరిగి, చేతులు పైకెత్తి ఉపవాసాలు ఉండి, లోకం కాదని, బంధువులు కాదని, స్నేహితులు కాదని, కులం విడిచిపెట్టి, ఆస్తులు విడిచిపెట్టి, అంతస్తులు విడిచిపెట్టి, ఏమంటే రక్త సంబంధులు విడిచిపెట్టి, ఫంక్షన్స్ విడిచిపెట్టి, మ్యారేజ్లు విడిచిపెట్టి, దినాలు విడిచిపెట్టి, పబ్బాలు విడిచిపెట్టి, సమస్తమును ద్వేషించి రాత్రింబగలు దేవుని సేవ చేస్తున్న సేవకులకు, సమర్పించబడిన సేవకులకి ఈ విషయం తెలియదా? మీరు ఆలోచించండి. వాళ్ళు అన్నారు, అయ్యగారు మా ఆయన కూడా చర్చికి వెళ్తా, కానీ ఇక్కడ మా అయ్యగారు వస్తాడు అని చెప్పలేదు. వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళ గురించి నేను తీర్పు తీర్చును. మీరు గమనించండి, ఒక సమర్పణ త్యాగం కలిగి మా జీవితాలు ముగింపు వరకు దీంతోనే ముగించబడతాయి, కానీ ఇదిగో దీనితో ముగించబడుతుంది. ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథముతో ముగించబడుతుంది. ఇక మాకు ఏ రక ఆశలు ఏమీ లేవు. ఆశలన్నీ ఉపవాసం ఉండి చంపుకుంటూ ఉంటాం. ఆశలన్నీ బలిపీఠం దగ్గరికి వెళ్ళి చేతుల పైకెత్తి ప్రభు పాదాలు పట్టుకొని అగ్నితో కాల్చమని అడుగుతాం. ఇకేమి లేవు, నిల్లు. దేవునికి స్తోత్రం. అమ్మో ఈ సెల్ ఫోన్ కొందాం. ఓరి మొన్న నెల్లూరు వెళ్తుంటే, పావనక్క నెల్లూరు వెళ్తుంటే పినాకిని ఎక్కామా, 31 సీటు, D8 నెంబర్, D3, 31, 30 ఫాస్ట్ మీద పక్కనే. ఇంచుమించుగా ఆ యొక్క బాక్సులు మొత్తం చూస్తే 126 మంది, 130 మంది ఉన్నారు. 130 మంది దగ్గర పెద్ద పెద్ద సెల్లు పెట్టుకొని నోరు తీసుకొని అందరు సెల్లులకు ఆకర్షించబడ్డారు. ప్రతి వాడు సెల్లు ఓపెన్ చేశారు. ఆడపిల్లలు ఏంది, మగపిల్లలు ఏంది, చిన్న ఏంది, పెద్ద ఏంది, అందరూ పెట్టుకొని చూస్తున్నాండి. ఈ అల్లుడు చూసినాడు చూస్తున్నారు. మేమే సెల్లు పెట్టుకోకుండా, మేమే ఓపెన్ చేసుకోకుండా, మేమిద్దరమే కనిపిస్తున్నాం. నాకు అనిపించింది, ట్రైన్లు కూడా సెల్లే, నుంచున్న సెల్లే, మాట్లాడుతున్న సెల్లే, కూర్చున్న సెల్లే. ఆశలను చంపుకున్నా కదండి. బైబిల్ చదువుకుందాం, పాట రాసుకుందాం, ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సమయం గతించిపోతుంది. మళ్ళీ 5 గంటలకు మళ్ళీ ట్రైన్ వస్తుంది నెల్లూరు నుంచి, మళ్ళా చెన్నై నుంచి నెల్లూరు వస్తుంది. మళ్ళీ నెల్లూరులో ట్రైన్ ఎక్కితే మళ్ళీ ఎక్కడ దిగాలి? పొన్నూరులో దిగాలి 8 గంటలకి. ఇక ఆడండి, ఇక మాకు ఆశలో మంచి బిర్యానీ తిన్నాం ఈరోజు. మీరే వండి పెడతాను, ఇక మేము బిర్యానీ తినేది ఏముంది? ఆమె చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. బిర్యానీలు అందరూ ఉండేవాళ్ళు మా మీద ప్రయోగం చేస్తున్నారు. మాతో స్టార్ట్ చేస్తున్నారా? బాగుందా బాగలేదా? దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుతాం. ఏమండి, కొంతమంది మాతో ప్రయోగం చేస్తున్నాం. మేము చేయండి, మీ ఇష్టం. ప్రార్థన చేసి ప్రయోగం చేయండి. ప్రార్థన లేకుండా బిర్యానీ ప్రయోగం చేశారా, మాకు ముందు బిర్యానీ అయిపోద్ది. ఇక చేతులు చప్ప గట్టిగా చెప్పండి. 2 చేతులు చప్ప పెద్దగా చెప్పండి. ఇప్పుడు వీళ్ళ హృదయాలు అలా ఉన్నాయి చూడండి. అవంటిది మీకు ఎట్లా దేవుడు చూపించాడు. అరే కత్తిరి తీసుకుని కత్తిరించావు లేదా? పట్టుకుంది ఎవడు? వాడికి పట్టుకుంది. వాడి మీద నువ్వు కేసు పెట్టగా, వాడికి ఏం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసుకెళ్ళి నీళ్ళలో వేసి వచ్చావు. అప్పుడు నమ్మింది ఆ మనిషి. అయ్యా నేను నిజంగా నమ్ముతున్నాను అంది.
అందుకని ఇక్కడ కొంతమంది హృదయాలు ఎలా ఉన్నాయో చూడండి. అపోస్తుల కార్యములు చదవండి. ఉమ్, 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 ఉమ్. ఆమేన్. నా వైపుకు తిరిగి నా స్వస్థత, నా జాలి, నా కనికరము పొందుకున్నట్లుగా వారి హృదయము కొవ్వి ఉన్నది. చెప్పండి చేతులు చాపు గట్టిగా, నిజంగా చెప్పండి. దేవునికి స్తోత్రం. వారి చెవులు ఎలా ఉన్నాయి? చెవులు ఎలా ఉన్నాయి? హృదయం కొవ్వి ఉంది. చెవులు ఎలా ఉన్నాయి? వారి కన్నులు ఎలా ఉన్నాయి? మూసుకొని ఉన్నవి. అదే కదా అక్కడ ఉంది. అదండి. ఇక దేవుని ఆత్మ మన మీదకి ఎలా వస్తుంది? కొంతమంది హృదయాలు కొవ్వి అంటే, కొంతమంది మనుషులు చెవులు మందగిలిపోతాయి, కొంతమంది కళ్ళు మూసుకొని పోతాయి. ఈ మూడు మనిషి జీవితంలో ఉంటే ఏ కార్యము మనం అనుభవించలేము. నీ మీదకి పరిశుద్ధాత్మ దిగిరాదు. ఆమేన్ చెప్ప గట్టిగా. ఈ రాత్రి నీ మీదకి పరిశుద్ధాత్మ దిగి రావాలంటే నీ హృదయం కొవ్వి ఉండకూడదు. నీ హృదయం దేవుని సరిగా ఉండాలి. నీ హృదయం యథార్థముగా ఉండాలి. నీ హృదయం దేవునికి ఇష్టకరముగా ఉండాలి. మన హృదయాలు దేవునికి ఇష్టకరముగా ఉండాలి. ఏంటమ్మా తల్లి, ఒకటేమో నువ్వు సున్నం కొడుతున్నావు, ఒకటేమో నువ్వు శుభ్రం చేస్తున్నావు, ఏంటి యెరూషలేము తల్లి అని నేను అడిగాను అనుకో, పండుగ వచ్చింది అయ్యగారు అంటది. ఏమొచ్చిందంటది? పండుగ వచ్చిందంటది. మరి అంత శరీర సంబంధం ఇంటికే పండుగ వచ్చిందని మొత్తం చీపురు తీసుకొని బై బై బాధ. నీకు కొంచెం కూడా గోడ మీద జాలి లేదే, కొంచెం కూడా నీకు వేసుకున్న పెయింట్ మీద జాలి లేదే, కొంచెం కూడా ఖర్చు మీద జాలి లేకుండా క్రిస్మస్ కన్నా మురికిపో అని బాధతున్నామే. త్రిబులెక్స్ సరుపా, లేకపోతే ఇంకొకటి ఏంటండి ఏరియల్లా, లేకపోతే ఇంకొకటి ఏదో పెడుతున్నారు కదండి, రెగ్జామా, ఇంకొకటి ఏదో. జాలి లేకుండా ఒకటేమో నువ్వు సరుపులేసి కొడుతున్నారే, అదేంటే పండగ అంటున్నావే. మరి మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఈ హృదయాన్ని కొట్టుకుంటున్నావా? చెప్పండి. మన హృదయం ఎలా ఉంది? మన హృదయం శుభ్రంగా ఉందా? ఆమేన్. దేవుడు హృదయాన్ని చూస్తాడు. చేతులు చాపి గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉందా లేదా? నీ హృదయం దేవునికి ఆలయముగా ఉందా? నీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడా? నీ ఇంటిలో దేవుడు నివసించడం కాదు, హృదయంలో నివసించాలి. వాడెవడో ఒక స్థలానికి వెళ్ళాడు, బోడిగుండు చేపించుకొని వచ్చాడు. ఏందిరా అన్న, మా అమ్మ నేను దేవుని మోసుకొని వచ్చాం, చేపలు సంచులు వేసుకుని మోసుకొని వచ్చారు. ఇలా చేపల మధ్యలో ఎక్కడో దొరికినాయి ఎండు చేపలు. ఎక్కడ? విజయవాడలో ఎండు చేపలు కృష్ణ దగ్గర దొరికినాయి అంట. ఆ ఎండు చేపలతో పాటు యేసుక్రీస్తుని కూడా ఇలా సంచులు వేసుకుని వచ్చారు, పుట్టుని. ఆ చేపల సంచుల నుంచి యేసుక్రీస్తుని తీసి తగిలిచ్చింది. దేనికి? మీరు చెప్పండి, దేనికి? మేగుకి తగిలిచ్చింది. యేసుక్రీస్తు అప్పుడు దాకా చేపల వాసన భరించి ఉండొచ్చు పాపం. ఆయన ఏం చేస్తాం మరి వీళ్ళు చేసే పనులకి? వాడు అంటాడు, ప్రార్థన రారా అంటే, మా ఇంట్లో దేవుడిని అడిగి ఎందుకు వస్తాం అంటున్నాడు వాడు. నాకు ఆశ్చర్యం, రారా ప్రార్థన కంటే. మా అమ్మ నేను మోసుకొని వచ్చాము చేపల సంచిలో. ఎక్కడ మోసుకొని వచ్చాడు? చేపల సంచిలో పెట్టి మోసుకొని వచ్చాము. ఏదో చూడు దేవుడు అన్నాడు మా ఇంట్లో. ఒకసారి యేసన్న గారు కూడా ఒక మాట చెప్పాడు, ఆత్మీయ తండ్రి. భార్య భర్తలు ఇద్దరు కొట్టుకునే టైం కల్లా నట్టింటికి, ఇంట్లో నట్టిల్లు ఉంటుందండి, నట్టి దాన్ని ఏమంటారండి, దూలం అంటారండి. దూలానికి మేగొట్టి కొబ్బరి నూనె, అప్పుడు బాటిల్స్ కాదండి, అప్పుడు ఏంటి సీసాలు ఉండేవి, కొబ్బరి బాటిల్స్. ఇప్పుడు వచ్చినాయి కదా పారాచూట్ అని బాటిల్స్ వచ్చినాయి. అప్పుడేముండేవి? సీసాల్లో పోసుకొని దానికి ఒక తాడు కట్టి తగిలించుకునేవాళ్ళు. ఇక అక్కడ తగిలిచ్చిందట. యేసన్న గారి చేత ప్రార్థన చేపించి ఆ కొబ్బరి నూనె సీసాను అక్కడ తగిలిస్తే గొడవ రాగానే భార్య భర్తలకి, రా సీసా దగ్గరికి రా ఆడదంట. ఏమన్నదండి? రా సీసా దగ్గర రా అంటుందంట. దేవుడు ఉన్నాడు సీసాలో, అది కొబ్బరి నూనె. అయితే దాన్ని యేసు రక్తంగా దేవుడు మార్చాడు. ఆమేన్. ఈ రాత్రి నీ హృదయంలో కొవ్వు అంటే ఏమిటి? కొంతమంది హృదయాలు కొవ్వు బట్టి ఉంటాయండి. అంటే గర్వించే స్వభావం.
ఆ హృదయం ఈ రాత్రి నీ హృదయం యేసయ్యకి ఎలా ఉండాలి? నివాసముగా ఉండాలి. ఆమేన్. రెండోది ఏమనుంది అక్కడ? చెవులు మందగిలిపోతాయి. ఎంత చెప్పినా కానీ చెవుల్లోకి ఎక్కదు వాక్యం. వాక్యం కొంతమందికి చెవుల్లోకి ఎక్కదు. బైబిల్ చదువు, నీకు అర్థమైపోద్ది. బైబిల్ చదివితే కదండి ప్రతిదీ మనకు తెలిసేది. బైబిల్ చదవకపోతే వాక్యం విను బాగా. ఛానల్ వస్తుంది కదా, యూట్యూబ్ ఛానల్. నేను ఏ ఛానల్ పెడతా ఆ ఛానల్ పెట్టుకుని వెనక పాడైపోతావు. అన్ని బోధలు ఇంటే నువ్వు పాడైపోతావు. అన్ని బోధలు వైపు త్రిప్పబడుకుడే. ఏప్రిల్ రాసిన పత్రిక. ఏ బోధలు పడితే ఆ బోధలు ఆయన బాగా చెబుతున్నాడు, ఈయన బాగా చెబుతున్నాడులే అని వినకాకుండా బైబిల్ అదే ఉంది కదండి. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక సమర్పించబడిన బోధను. దేవునికి స్తోత్రం చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. నానా విధముల అన్య బోధలు ఇప్పుడు ప్రారంభించబడ్డాయి. అన్య బోధలు ఇప్పుడు మనకు భూమి మీద రన్ అవుతూ ఉన్నాయి. అనేక బోధలు వచ్చినాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వైరల్ అవుతున్న తర్వాత అనేక బోధలు వచ్చినాయి. ఒక ఆమె చెప్పిద్ది, ఒక ఆయన చెప్తాడు, అన్నీ చేసుకోవచ్చు, ఎగరొచ్చు, తినొచ్చు, కోలాటం కూడా వేసుకోవచ్చు. ఈ బోధ కొంతమంది ఆకర్షించటం. అర్థమవుతుందండి? ఈ బోధ కొంతమంది ఆకర్షించటం. ఏమైందండి? చేస్తే తప్పేందండి? ఈ బాధ కొంతమంది. ఒక సమర్పించబడిన బోధ వినండి. నువ్వు దేవుని కోసము ది గాడ్ సర్వెంట్ సేవకులు మీ కొరకు ఏర్పరచుకున్నాడు. ఆ బోధ వింటే ఈ బోధ ద్వారా నీకు ఏం కలుగుతుంది? ఫలము కలుగుతుంది. ఆమె చెప్ప గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్దంకిలో మనకి చక్రపాలెంలో కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నారు మన విశ్వాసులు. వినండి, బాగానండి. ఆమె 60 మందికి చెప్పుకుంటే 60 మంది వచ్చారు, బంధువులు, స్నేహితులు అందరూ. అయితే తల్లికి సంబంధించిన కోడలకి వాళ్ళ మేనత్త, పాస్టర్ గారు ఇద్దరు చీరాల సేవ చేస్తున్నారు. వాళ్ళు కూడా చెప్పుకుంది ఆ సహోదరి, మా పాస్టర్ గారు వస్తున్నారు, మీరు కూడా కృతజ్ఞత కొడుకు రాండి అని. వినండి బాగా. సరే, ఇక ప్రార్థన అంతా ప్రారంభించాము. ఆ ఇంటి పైన పెట్టుకున్నారు. ఇక వాక్యము, స్తుతి, ఆరాధన, సాక్ష్యములన్నీ అయిపోతున్నాం. ముగింపు వాక్యములోకి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈలోపు ఆ పిలిపించుకున్నటువంటి ఆ సహోదరి వాళ్ళ అత్త పాస్టమ్మ గారు, వాళ్ళ మేనత్త భర్త ఆయన కూడా పాస్టర్ గారు, వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళకు కొంచెం సమయం ఇచ్చారు. వినండి బాగా. ఈ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తే సమయం ఇచ్చారు. సమయం ఇస్తే ఒక 10 నిమిషాలు ముగించమంటే పాప పాస్టర్ గారు 10 నిమిషాలు వాక్యం చెప్పి ముగించాడు. అక్కడ 4-5 సంఘాలు ఉన్నాయి. బాగా గమనించండి. ఆ చిన్న గ్రామంలో 4-5 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు? సమర్పణ సంఘాలు కాదు అవి, త్యాగంతో కొన్ని సంఘాలు కాదు, ఏదో కూలిక జీతానికి పనిచేసుకున్నట్లుగా అనేక బోధలు ఉన్నాయి. మన దేవుడి సేవకుల ద్వారా మాట్లాడిన వాక్యము వర్తమానం విన్న తర్వాత వాళ్ళు భార్య భర్తలకు ఆ ఊర్లో దగ్గర తప్ప అందరూ బంధువులే. ఆమేన్. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ చర్చికి వెళ్తున్నారంటే, మేము నిరీక్షణ ప్రార్థన మందిరంకి వెళ్తున్నాం. నిరీక్షణ లేదు, భరక్షణ లేదు, ఆ ఒలివ పెంతెకోస్తు ప్రార్థన మందిరంకి వెళ్ళండి, సమర్పించబడిన సేవది. ఆ సేవకులు చూస్తేనే మాకు అర్థమవుతుంది వాళ్ళు సేవకులేనని గమనించండి. మరి పాత పాస్టర్ గారిని కలిసి నన్ను కలిసి అందరికీ చెప్పాను, పాస్టర్ గారు మేము ఈ సమర్పణ బోధిది కరెక్ట్ బోధ, ఖచ్చితమైన బోధ, సమర్పించబడిన బోధిది, దేవుని కొరకు ఏర్పరచబడిన బోధిది, ఈ బోధలోకి మీరు రాండి అని చెప్పి వెళ్తున్నామని పాస్టర్ గారు నన్ను కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు. గొప్ప సేవ చేస్తున్నారు ఇక్కడ మన చీరాల్లో వాళ్ళు భార్య భర్తలు. ఈరోజు చాలా బోధలని, ఇంటి పక్కనే చర్చ్ ఉండొచ్చు, కుల చర్చ్ ఉండొచ్చు, మత చర్చ్ ఉండొచ్చు, లేదు అనేక విధాలుగా ఉండొచ్చు. మనం ఏ బోధ వింటున్నాం? మనం సమర్పించబడిన బోధ వింటున్నామా? దేవుని కోసం ఏర్పరచబడినటువంటి సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ బోధ మనం వింటున్నామా? బోధలు అనేక ఉన్నవి. అన్య బోధల వైపు మీరు త్రిప్పబడుకుడే. ఆమేన్. అయితే వాక్యం ఈ రోజున మాట్లాడుతుంది.
కొంతమంది చెవులు ఏమైపోతాయండి, మందగిల్లిపోతాయి, మందగిల్లిపోతాయి, చెవులు ముయ్యబడతాయి, కళ్ళు మూసుకొని పోతాయి. అలాంటి వాళ్ళకి దేవుడు అభిషేకం ఇస్తాడా? ఇవ్వడు. అయితే దావీదుని దేవుడు అభిషేకించుకున్నాడు. ఆమేన్. దావీదు హృదయము దేవునికి ఇష్టానుసారమైన హృదయము. దావీదు చెవులు యేసయ్య మాటలు వినే చెవులు. దావీదు కళ్ళు యేసయ్యని కనులార చూసినవి. ఆమేన్. నువ్వు అభిషేకించబడితే రాత్రి నీ ఎడల ప్రభు కనికరము చూపుతాడు. నీ పిల్లల ఎడల కనికరము చూపుతాడు. నువ్వు చేస్తున్న పని విషయంలో ప్రభు కనికరము చూపుతాడు. నీ యొక్క వ్యాపారంలో ప్రభు కనికరము చూపుతాడు. నువ్వు అభిషేకించబడితే రాత్రి నీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. అయితే నువ్వు అభిషేకించబడాలి. నువ్వు అభిషేకం లేకుండా బ్రతకూడదు. మనిషి బ్రతుకుతున్నాడు. అదే ట్రైన్లో ముగ్గురు గుడ్డోళ్ళు, ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి 25 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల అమ్మాయి, వెనక ఒక 16 సంవత్సరాల బాబు. వాళ్ళు ఏమన్నా తెలుసండి, మేము గుడ్డోళ్ళమయ్యా, మీరు మాకు దానం చేయండి అంటున్నారు. అదే ట్రైన్లో కూర్చున్నప్పుడు ముందు అతను అదే అంటున్నాడు, 2 ఆడపిల్ల కూడా అదే అంటుంది 25 సంవత్సరాల వయసులో, మేము గుడ్డోళ్ళమయ్యా, మీరు మాకు ధర్మం చేయండి అంటున్నారు. 3వ అబ్బాయి కూడా అదే మాట అంటున్నాడు. కళ్ళేనోళ్ళే మన చెయ్యి మన కాలు దగ్గర పక్కెళ్ళిపోతారు గుడ్డోళ్ళు వాళ్ళు. మరి కళ్ళుండి మనం ఏం చూస్తున్నాం, చెవులుండి ఏం వింటున్నాం? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో బోధిస్తున్నాడు. నువ్వు అభిషేకించబడాలి. నువ్వు అభిషేకించబడితే నీ ఎడల ప్రభు కనికరము చూపుతాడు. నీ ఇల్లు అభిషేకించబడితే నీ సంతతి ఎడల ప్రభు కనికరము చూపుతాడు. దేవుడు కనికరము చూపితే ఆ రోజున ఆమె ఎడల కనికరం చూపాడు, మరియమ్మ ఎడల. ఆమేన్. చదవండి లూకా సువార్తమానం. తరతరములకు కాని కనికరము చూడండి. ఆయనకు భయపడే వారి మీద దేవుని కనికరం తరతరములు ఉంటుంది. ఎవరు భయపడ్డారు ఆ రోజున? ఎలిజబెత్ భయపడింది, ఆ రోజున మరియమ్మ భయపడింది. వీళ్ళిద్దరు ఎవరండి? బంధువులు. ఆమె మరియమ్మ కడుపులో నుంచి యేసుక్రీస్తు జన్మించాడు. ఎవరి కడుపులో నుంచి అండి? మరియమ్మ గర్భములోంచి పరిశుద్ధాత్మని ద్వారా. రాత్రి పరిశుద్ధాత్మ కూడికలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మచేత అభిషేకించబడాలి. నువ్వు అభిషేకించబడాలి. నీ హృదయం సరిగా ఉంటే నువ్వు అభిషేకించబడతావు. నేను మెచ్చుకుంటాడు దేవుడు. నీ మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. ఆమేన్. నీ కళ్ళు సరిగా ఉండాలి, నీ చెవులు సరిగా ఉండాలి, నీ హృదయం సరిగా ఉండాలి. ఈ 3 చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ఈ 3 చాలా అవసరం అండి. ఈ 3 మనలో పని చేస్తూ ఉంటే, ఇప్పుడు కళ్ళు పని చేయకపోతే కళ్ళు జోడు తెచ్చుకుంటాం, చెవులు పని చేయకపోతే ఏం చేస్తాం? చెవులు మిషన్ తెచ్చుకుంటాం. ఇంకా హృదయం పని చేయకపోతే ఏం చేస్తాం? మందు తాగుతాం. అంతే కదండి. హృదయం పని చేయకపోతే ఏం చేస్తాం? ఇంకా నీళ్ళలో దూకుతాం. హృదయం సరిగా లేదనుకో ఎలకల పేస్ట్ తీసుకుంటాం. హృదయం సరిగా లేదనుకో సినిమాలో కూర్చుంటాం. హృదయం సరిగా లేదనుకో వాడిని పొడి చేస్తాం కత్తి తీసుకొని. అంతే కదండి. ఈ 3 మనకు కరెక్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. చెప్పబడిన ప్రతి లేఖనం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ 3 కరెక్ట్గా ఉన్నప్పుడే మన జీవితంలో కార్యము జరుగుతుంది. కార్యం ప్రభు జరిగిస్తాడు. నువ్వు అభిషేకించబడాలి రాత్రి. అది నువ్వు అభిషేకించబడితే నీ పిల్లలు అదే రూట్లో వెళ్తారు. వినండి, నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీదకి వస్తుంది. వాళ్ళ పిల్లల మీద ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్న ఆత్మ వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళేది. వాళ్ళ మీద ఉన్న ఆత్మ వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళేది. ఇక వెళ్తూనే ఉంటుంది. ఈ బడి ఇక అంతటితో కత్తిరించబడదు. ఆమేన్. హల్లెలూయా. తరతరాలు 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 నీకు వచ్చిన అభిషేకం నీ పిల్లల మీదకి, నీ పిల్లల మీదకి వచ్చిన అభిషేకం వాళ్ళ పిల్లల మీదకి, వాళ్ళ మీదకి వచ్చిన అభిషేకం వాళ్ళ పిల్లల మీదకి రూటు మార్చబడిద్ది. హైవే రూట్లోకి వెళ్తాం. ఇప్పుడు దాకా చిన్న చిన్న రూట్లో మనం నడిచాం, డొంక రోడ్లు నడిచాం, ముళ్ళబాట్లో నడిచాం. అయితే హైవేలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా నువ్వు. ఆమేన్. హైవే రోడ్లు ఎవడన్నా ఆపగలుగుతాడు మనల్ని? 120 100 పట్టుకుంటాం కారు. నేను 100 గట్టిగా పట్టుకుంటా, ఒక్కోసారి 80 పట్టుకుంటా. అబ్బా, కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతా ఉంటుంది కారు.
ఎంత తెలియదు కూడా తెలియదండి. అలా ఉంటుంది మన జీవితం. నువ్వు వెళ్ళటం కాదు, నీ పిల్లలను కూడా ప్రభు ఆ విధంగా చేస్తాడు. వాళ్ళ పిల్లల్ని ప్రభు ఆ విధంగా తీర్చిదిద్దుతాడు. చేతులు చప్ప గట్టిగా చెప్పు, రెండు చేతులు చప్ప పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు. కనుక ఆయన అభిషేకించబడిన దావీదుకి ఏం చేశాడండి? నిత్యము కనికరము చూపువాడు. అమ్మని చెప్ప గట్టిగా. దేవుడు నిత్యము నీ ఎడల కనికరము చూపుతాడు. అయితే ఈ రాత్రి నువ్వు అభిషేకించబడాలి. ఈ రాత్రి నువ్వు అభిషేకించబడాలి. నీ హృదయం ఎలా ఉండాలి? కొవ్వినిదిగా ఉండకూడదు. నీ చెవులు ఎలా ఉండాలి? మందగిల్లిపోకూడదు. నీ కళ్ళు ఎలా ఉండాలి? మూసుకొని పోకూడదు. దేవునికి స్తోత్రం. కళ్ళు తెరిపించబడాలి. చెవులు చెప్తున్న వాక్యము చేత చెవుల్లోనికి నీ దేవుని మాటలో లోపలికి జొరబడాలి. యేసుక్రీస్తు చెప్పాడు కదండి, మీ చెవుల్లోనికి ఈ మాటల్లో నాటినివ్వండి. ఆమేన్. గనుక అందుకే ఆయన మొదటి ప్రసంగం యేసుక్రీస్తు చేశాడు. మొదటి వాక్యం అంటే సువర్తమానం. ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు మొట్టమొదటి సువార్త ప్రకటించిన ప్రకటన ఏంటో చెప్పండి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు చదవండి 5వ అధ్యాయం మత్తయి సువర్తమానం. అది నిజంగా నువ్వు హృదయ శుద్ధి ఉంటే నువ్వు దేవుని చూస్తావు. నీకు హృదయం శుద్ధి లేకపోతే దేవుని ఏం చూస్తావు? ఎప్పుడు చూసినా ఏం చూస్తాం మనం? మీరే చెప్పండి. ఎప్పుడు చూసినా మనం ఏం చూస్తాం? హృదయ శుద్ధి లేకపోతే ఏం చూస్తాం చెప్పండి? హృదయం శుద్ధికి లేకపోతే ఏం చూస్తాం? ఎప్పుడు 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 లోకమే, పొన్నూరు షాపులే, ఎప్పుడు వాళ్ళు వీళ్ళు, ఇకెప్పుడు ఉదయం నీళ్ళు, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం నిద్ర, ఏ చూస్తాం? ఇంతకు మించి ఏం చూడవు. అది పాస్టర్ గారు నీళ్ళు కావద్దంటారా? యేసేని చూసింది ఆయనకి, మోషేకి ఏమి నీళ్లు దప్పి గోళ్ళెవు 40 దివారాత్రులు. మోషే యేసయ్య వెనకటి కొడి పార్శ్వమును చూశాడు. వెనకట భాగం చూసి ఆయన దప్పి కొనలేదు, ఆకలి కొనలేదు. ఆమేన్. అది దేవుని చూసిన వాళ్ళ పరిస్థితి అలా ఉండదండి. ఎంతకాలం మనం వాళ్ళని చూద్దామండి? ఏమండి? ఆచారం ప్రకారం ఎంతకాలం వెళ్దాం? లేదండి. నో. దేవునికి స్తోత్ర. గడిగలు చెప్పాలి హల్లెలూయా. గనుక ఈ రాత్రి నువ్వు అభిషేకించబడాలి. నీ ఇల్లు అభిషేకించబడాలి. నీ హృదయం అభిషేకించబడాలి. ఒక ఆమె యేసుక్రీస్తుని అభిషేకించింది ఏంటండి? అత్తరు బుడ్డిని. చదవండి ఆ మాట. మార్కు సువార్త చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చేతుల పైన మీరు గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి హల్లెలూయా. ఆ మాట చదవండి, ముగించుకుందాం. ఒక క్షణము చదవమ్మా. ఈమె నన్ను అభిషేకించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజంగా యేసుక్రీస్తు అంత అద్భుతమైన సాక్షి అండి. ఆమె చేసిన పని యేసయ్య ఏం చెప్తున్నాడు? ఈమె నన్ను అభిషేకించెను. మనం దేవుని కనికరము చేత నువ్వు అభిషేకించబడాలంటే ఈ రాత్రి దావీదుని దేవుడు అభిషేకించాడు. దావీదు ఎలా దేవుడు ఏం చూపించాడు? నిత్యము కనికరము చూపిన. ఒక్క నిమిషం మోకాల మీదకి చేతులు చాపు, కలుమిండి. ఒక క్షణము చేతులు చాపండి. అందరు కళ్ళు మూసి మోకాల మీద లేండి. ఒక్క క్షణము కలుమిండి. చేతులు చాపండి. చేతులు చాపి మోకరించండి. ఒక్క క్షణము కలుమిండి. ఒక్క క్షణం
రెండు చేతుల పైకి ఎత్తండి, కలుమేయండి. దేవుని సంతలు రెండు చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నోరు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చాపండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోరు తెరవండి. స్తోత్రం. నోరు తెరవండి. నన్ను అభిషేకించమని ప్రభుని అడుగు. నన్ను అభిషేకించమని ప్రభుని అడుగు. అడుగు, నన్ను అభిషేకించమని ప్రభుని అడుగు. చేతులు చాపు, నన్ను అభిషేకించమని ప్రభుని అడుగు. రెండు చేతులు ఆకాశం పెట్టి చేతులు చాపి ప్రార్థన చేసుకో. నన్ను అభిషేకించమని ప్రభుని అడుగు. స్తోత్రం. నీ ఆవేదనలు తొలగిపోవును గాక, నీకున్న బలహీనతలు కాల్చబడును గాక, దేవుని ఆత్మ నిన్ను ముట్టును గాక, పరిశుద్ధాత్మ ఆవరించును గాక, దేవుని అభిషేకించును గాక. నోరు చేతులు చాపి ప్రభుని స్తుతించు. అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తుతించండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని కీర్తించండి. నోరు తెరండి. స్తోత్రం చెప్పండి. కొట్టు చెప్పండి, కళ్ళు మూసి గట్టిగా.